హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ టాక్స్ విత్ ఆద్య. వీకెండ్ ఎపిసోడ్ చూసారా? ఎలా ఉంది? ఫస్ట్ సాటర్డే రోజు వచ్చి నాకు సార్ ఫైర్ మీద ఫైర్ ఇచ్చేసారు. ఎవరికి ఏమి ఇచ్చేసాలో అది ఇచ్చి పుచ్చేసుకున్నాడు. కాకపోతే అనిపించింది తనుజకి సీక్రెట్ రూమ్ కి పిలిచి మరీ చూపించారు. ఏంటి కళ్యాణ్కి డెమాన్ సైగా చేశాడు అని చెప్పి నాకు ఎందుకు అది అంత ఏం అనిపించలేదు. దాంట్లో అంత క్లారిటీ అయితే అనిపించలేదు. ఎందుకంటే అటు సైడ్ ముగ్గురు ఉన్నారు, లెగ్ చూపిస్తే ముగ్గురులో ఎవరికి చూపించారనేది అది నాకు అర్థం కాలేదు. అండ్ నాకు సార్ ఇది కావాలని ఎందుకు చూపించారు అర్థం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి మరి. అండ్ సంజన కూడా దివ్య గురించి కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తుంది కదా, అక్కడ సంజన కాదు ఆలోచించింది భరణి గారు అనేది కూడా చూపించవచ్చు. మరి అలా అనుకుంటే తనుజకే ఫేవర్ ఎందుకు చేశారు అది మాత్రం అర్థం కాలేదు. మిగిలిన వాళ్ళకి మాత్రం ఎవరికి గోల్డెన్ స్టార్స్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు చేసిన మిస్టేక్స్ చెప్పారు. దట్స్ కూల్. అండ్ ఇంకా నిన్నటి ఎపిసోడ్ కదా మనకు కావాల్సింది. ఫస్ట్ నేను నామినేషన్ ఎలిమినేట్ అయ్యేది ఫ్లోరాని క్లియర్, ఫ్లోరా పక్క ఎలిమినేట్ చేస్తారని. కానీ ఓటింగ్స్ అన్అఫీషియల్ ఓట్స్ చూసుకుంటే మాత్రం డెమాన్ రీతు లిస్ట్లో ఉండే. బట్ ఎవిక్షన్లో ఉన్నది ఫ్లోరా, ఇంకా ఎవిక్షన్ దగ్గరలో ఉన్నది ఫ్లోరా అండ్ రీతు అని చెప్పి నాకు సార్ చెప్పారు. అండ్ ఫ్లోరాని గెంటేశారు. నేను ఫ్లోరాని మరి డెమాన్ రీతు లీస్ట్లో ఉండేసరికి ఫ్లోరాని ఈ వీక్ సేవ్ చేస్తారేమో, నెక్స్ట్ వీక్ పంపిస్తాను అనుకున్నాను. బట్ పంపించేశారు. దట్స్ ఫైన్, ఓకే. ఎందుకంటే తను కూడా అనుకుంటూ ఉండేది ఎప్పుడు ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఉన్నప్పుడు తను ఎలిమినేట్ అవుతా అని. ఎందుకంటే తను అంతగా పర్ఫామ్ చేయలేకపోతుంది. లైక్ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల తనకు ఆ ఇష్యూస్ వస్తున్నాయి, అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నా అని. అది ఓకే. అండ్ శ్రీజ ఎలిమినేట్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి షాకింగ్గా ఉండే. నాకు కూడా అనిపించింది అనమాట, అసలు శ్రీజ ఎందుకు ఎలిమినేట్ అయింది, శ్రీజ ఓటింగ్స్లో బాగానే ఉంది కదా, టాప్లోనే ఉంది కదా అని. కాకపోతే నిన్న ఫస్ట్ ఎపిసోడ్ చూడకముందు నాకు అది అనిపించింది. ఎపిసోడ్ చూసాక నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు, తెలుసు కదా ఈ సామెత. సో అది యాప్ట్ ఫర్ శ్రీజ. వైల్డ్ కార్డ్స్ రాగానే ఆల్రెడీ నాగార్జున గారు చెప్తున్నారు వైల్డ్ ఫైర్ వస్తుంది, ఫైర్ స్ట్రోమ్ వస్తుంది అని చెప్తున్నప్పుడు వీళ్ళకి మీకు థ్రెట్ ఉంది అని ఆయన క్లియర్గా చెప్తూనే ఉన్నారు. బట్ స్టిల్ శ్రీజ ఒక్కొక్కరు వస్తున్నప్పుడు తను వాళ్ళతో కొంచెం బిహేవ్ చేసిన విధానం బాగాలేదనిపించింది. టాస్క్లు పెట్టారు, టాస్క్లలో గట్టిగా ఆడుతున్నప్పటికీ కూడా తను ఓడిపోతూ వచ్చింది. ఇంకొకరు విన్ అవుతూ వస్తున్నప్పటికీ వాళ్ళందరికీ గోల్డెన్ స్టార్స్ ఇస్తూ వాళ్ళని సేఫ్ జోన్ తీసుకొచ్చారు. లీస్ట్లో ఉంది శ్రీజ ఇంకా సుమన్ గారు. దాంట్లో చూసుకుంటే వీళ్ళెవ్వరు సుమన్ గారికి నో చెప్పాలి అని అంటే, సుమన్ గారికి ఉండాలని హౌస్లో ఉండాలని లేదు, ఎవరైతే హౌస్లో ఉండాలని లేదో మీరు వాళ్ళ బెలూన్ కట్ చేయండి అని చెప్పి అదేమంటారు వైల్డ్ కార్డ్స్కి ఆప్షన్ ఇచ్చినప్పుడు వైల్డ్ కార్డ్స్ ఏం చేశారు, 4 మెంబర్స్ శ్రీజ బెలూనే కట్ చేశారు, 2 మెంబర్స్ వచ్చేసి సుమన్ గారిది కట్ చేశారు. ఎందుకంటే ఆ 2 మెంబర్స్ కూడా శ్రీజ బాగా గేమ్ ఆడుతుంది, సో శ్రీజ లాంటి వాళ్ళు గేమ్లో ఉండాలి అని చెప్పి దట్స్ ఫైన్. శ్రీజ గేమ్లో ఉండాలి, గేమ్లో ఉంటే గేమ్ బాగా ఆడుతుంది. కాకపోతే ఎట్ ది సేమ్ టైమ్ మనము ఒక పని చేస్తున్నాము అంటే మనకు ఆపోజిట్ సైడ్ నుంచి పాజిటివ్ రియాక్షన్ రావాలి అనుకుంటాము. కానీ ఇక్కడ చూసుకుంటే అస్సలు లేదు. శ్రీజ వాళ్ళు రాగానే వైల్డ్ కార్డ్స్ రాగానే తను ఇచ్చిన వాళ్ళకి ఆ వైబ్ ఉంటుంది కదా, ఆ వైబ్ వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా వెనకాల మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే మన ప్రతిదానికి శ్రీజ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చేస్తుంది. క్వశ్చన్ చేసే గుణం ఉండాలి, కానీ మరి ప్రతిదానికి చేయకూడదు. వీళ్ళు ఆల్రెడీ బయట చూసి వచ్చారు, వీళ్ళకి తెలుసు శ్రీజ ఊరికే మాట్లాడుతుంటుందని. దాన్ని చూసే వీళ్ళు ఇప్పుడు రమ్య మోక్ష తనకి ఇచ్చింది ఓవర్ యాక్టింగ్ అని చెప్పేసి. ఓవర్ యాక్టింగ్ అంటే అవును ఎక్కువగా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి ఓకే ఫైన్, దాన్ని మనం తీసుకొని తర్వాత దానికి మనం రిప్లై ఇవ్వచ్చు. నువ్వు వచ్చిన రోజే వాళ్ళతో పెట్టుకుంటా అంటే ఎట్లా? వాళ్ళకి ఇచ్చిన టాస్క్ అది. నువ్వు ఓవర్ యాక్టింగ్ ఎవరికైనా ఇవ్వాలంటే దాంట్లో ఆమెకు అనిపించింది, తను అనిపించింది ఇచ్చింది. నేను రమ్య ముఖ్య ఫ్యాన్ కాదు అలా అని చెప్పేసి శ్రీజాకి యాంటీ ఫ్యాన్ కూడా కాదు. కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్లో చూసుకుంటే బిగ్ బాస్ కాదు, ఆడియన్స్ కాదు, వచ్చిన వైల్డ్ కార్డ్స్ డెసిషన్ అది శ్రీజాని బయటికి పంపించడము. అండ్ వాళ్ళు కూడా అందరు కలిసి ఏం మాట్లాడుకోలేదు, వాళ్ళు వచ్చి ఒకరిదొకరు బెలూన్ తీస్తా ఉన్నారు. అలా చూసుకుంటే శ్రీజాకి ఎక్కువ బెలూన్స్ పోయాయి. దాంట్లో రమ్య మోక్ష తేయడానికి కారణం ఓవర్ యాక్టింగ్ అని చెప్పినప్పుడు తనతో కొంచెం వాదించింది అక్కడ. అండ్ దివ్యల మాధురితోని లైక్ నేమ్ పేరు గురించి ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు కూడా తను ఇచ్చిన రియాక్షన్స్ అంత కరెక్ట్ గా లేవు శ్రీజవి. అదొకటి. నిఖిల్ కి టాస్క్ ఇచ్చి పంపించాడు. నిఖిల్ కి ఏం టాస్క్ ఇచ్చాడు, క్యాప్టెన్ బ్యాడ్జ్ పెట్టుకొని వెళ్ళు, అక్కడ ఉన్న కళ్యాణ్ కొన్న క్యాప్టెన్ బ్యాడ్జ్ తీసుకెళ్లి నువ్వు స్టోర్ రూమ్ లో పెట్టిపోయాలి, కన్విన్స్ చేయాలి నువ్వు అని చెప్పి. తన పని ఏదో తను చేస్తున్నాడు, తను కొంచెం డంబ్గానే చేశాడు, అది వేరే విషయం. కానీ తను మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ కాంప్రమైజ్ అయిపోయి పెట్టడానికి తీస్తుంటే శ్రీజ మధ్యలో ఇంటరప్ట్ అయ్యి తను కష్టపడి తెచ్చుకున్నాడు కదా అని. ఎందుకు పవన్ కళ్యాణ్కి నోరు లేదా, పవన్ కళ్యాణ్ మాట్లాడుకోలేడు, తను ఎందుకు మాట్లాడాలి? సో వీడి దగ్గర నెగిటివ్ అయిపోయింది. వీళ్ళ దగ్గర నెగిటివ్ అయిపోయేసరికి ఆ ముగ్గురు అలానే తీసేశారు. దాంతో పాటు ఆయేషా కూడా
తన బెలూన్ రిమూవ్ చేసింది. బికాస్ తనకి సుమన్ శెట్టి ఇష్టం అని చెప్పేసి శ్రీజాది రిమూవ్ చేసింది. ఈ విధంగా తను బయటికి వచ్చింది. అన్ఫేర్ ఎలిమినేషన్ అని అందరూ పెడుతున్నారు. అన్ఫేర్ ఎలిమినేషన్ అని పెట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచిస్తే, మీరు కనుక ఆ వైల్డ్ కార్డ్స్ ప్లేస్లో ఉంటే ఎవరిని రిమూవ్ చేస్తారు? మనతో గట్టి పోటీ ఇస్తున్న వాళ్ళు ఉండాలని అనుకుంటారు. ఇక్కడ ఎవరు శ్రీజ ఎక్కువ గేమ్ మస్తు ఆడుతుంది అని చెప్పి రిమూవ్ చేయలేదు. శ్రీజ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుంది, అన్నిట్లో దూరుతుంది అని చెప్పి వాళ్ళు తీసేశారు. అది పాయింట్ ఎందుకు మైండ్లో పెట్టుకోవట్లేదు? ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ ప్లేస్లో ఉంటే పక్కాగా అంతే అనుకుంటారు కదా, లైక్ ఈ అమ్మాయి అబ్బా అసలు దేనికి మనకు ఛాన్స్ ఇవ్వదు అనే ఒక థాట్ వస్తుంది అక్కడ ఉంటే మాత్రం. ఇక్కడ ఉండి అన్ఫేర్ అని ఫస్ట్ నేను అంతే అనుకున్నా. అన్ఫేర్ ఎలిమినేషన్ అసలు అలా ఎలా శ్రీజన్ తీస్తారు? రీతు డెమోన్ కదా లిస్ట్లో ఉంది, ఇలా అనిపించింది. గేమ్స్ వైజ్ చూసుకొని టాస్క్లలో పాపం మంచిగా ఆడినప్పటికీ కూడా మనం సమ్ టైమ్స్ మన నోరు మనకి అట్లా చేస్తుంది అంటారు కదా. అండ్ బిగ్ బాస్ అంటే ఓన్లీ గేమ్స్ కాదు, నాట్ ఓన్లీ గేమ్స్. బిగ్ బాస్ అంటే బిహేవియర్ కూడా మ్యాటర్. ఓన్లీ గేమ్సే మ్యాటర్ అయితే సంజన గారు ఎప్పుడు బయటకు వచ్చేసి ఉండాలి, సుమన్ గారు ఎప్పుడు బయటకు వచ్చేసి ఉండాలి. కానీ అది కాదు మ్యాటర్. మనం ఏ టైంలో మాట్లాడామా, ఏ టైంలో మాట్లాడలేదా, కరెక్ట్ టైంలో వాయిస్ రేస్ చేయాలి. కానీ ప్రతిసారి వాయిస్ రేస్ చేయకూడదు. ఈ విషయం నాగార్జున గారు కూడా ఇంతకుముందు చెప్పారు. ఆ విషయం తనకు అర్థం కాలేదు. అది ఇప్పుడు బయటకు వచ్చాక చూసుకుంటుంది. అండ్ తను బయటకు వచ్చినప్పుడు కూడా ఒకటి చెప్పింది, నాగార్జున గారితో స్టేజ్ మీద చెప్పింది. ఏమని? నేను జనాల ఓట్స్ వల్ల బయటికి రాలేదు కదా సార్, సో నేను హ్యాపీ అని చెప్పి. తను హ్యాపీనే. ఇఫ్ ఇన్ కేస్ తను మళ్ళీ వస్తుందేమో, ఇప్పుడు తను చూసుకుంటే తన మిస్టేక్స్ చూసుకుంటుంది, మళ్ళీ రీఎంట్రీ ఉంటే అందరం ఓట్స్ వేసి తనని రప్పియొచ్చు. బట్ బిగ్ బాస్ అయితే ఏం కుట్ర చేయలేదు, అది అనిపించింది. అండ్ వైల్డ్ కార్డ్స్లో అసలు ఎవరి పేర్లు అయితే బయటకు వచ్చాయో వాళ్ళే వచ్చారు లోపలికి. దీంట్లో కొంతమంది మీద ఒపీనియన్స్ వేరే ఉండొచ్చు. మనకు వాళ్ళు బయట ఉన్నప్పుడు లోపలికి వచ్చాక ఏమైనా చేంజ్ అవుతాయేమో. ఈవెన్ రమ్య మోక్ష తను వాళ్ళది చాలా కాంట్రవర్సీ అయింది, చాలా ఇష్యూ అంటే దాని విషయంలో వాళ్ళకి చాలా ట్రోల్స్ అయ్యాయి, అయ్యాయి వాళ్ళ బిజినెస్ విషయంలో. బట్ ఇక్కడికి వచ్చాక తను ఏవి చూసినప్పుడు ఓకే ఫైన్ అట్లా అనిపించింది. తన వాళ్ళ సిస్టర్ చేసిన మిస్టేక్కి తినకి వీళ్ళందరికీ ఎఫెక్ట్ పడింది అని అనిపించింది. మేబీ ముందు తన బిహేవియర్ ఎలా ఉంటుందో చూడాలి. తన బిహేవియర్ వల్ల వీళ్ళ మీద ఒపీనియన్స్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ రమ్య మోక్ష వచ్చింది ఓకే, కాకపోతే రమ్య మోక్ష కంటే సుమి వచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. వై? బికాస్ సుమి కొంచెం బాగా మాట్లాడుతుంది. తను కొంచెం ఇప్పుడు రమ్య మీద కూడా కొంచెం నెగిటివిటీ ఉంటుంది, లైక్ ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తుంది అలా అని చెప్పి. కాకపోతే తను ఒక ఆర్టిస్ట్, నువ్వు రష్మిక చేస్తే ఎక్స్పోజ్ చేసి చూస్తున్నావు, రమ్య చేసి చూడట్లే అంటే అది మన పిచ్చితనము. తను కూడా యాక్టర్ అవ్వాలనుకుంటుంది, ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటుంది, సినిమాలు చేసింది కాబట్టి తను అట్లా ట్రై చేస్తుంది. బట్ వీళ్ళ ఫ్యామిలీ మీద ఒపీనియన్ చేంజ్ అవ్వాలంటే మాత్రం రమ్య కంటే సుమి వచ్చుంటే సూపర్గా ఉండేది. అండ్ దివ్యల మాధురి పక్కాగా వస్తుంది అనుకోలేదు, లాస్ట్ మినిట్లో ఏమైనా చేంజ్ అవుతుంది అనుకున్నాను, కానీ వచ్చేసింది. ఇంకా చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. బట్ చూద్దాం, మనం వాళ్ళ లైఫ్ని ఎందుకు, వాళ్ళ పర్సనల్ లైఫ్ని తీసుకురాకుండా గేమ్ ఎలా ఆడుతుందో చూడాలి కదా. చూద్దాం గేమ్ ఎలా ఆడుతుంది, హౌస్లో హౌస్మేట్స్ ఎలా ఉంటుంది అనేది కూడా ముందు చూస్తే తెలుస్తుంది. అండ్ శ్రీజ ఎలిమినేషన్ విషయంలో చాలా మంది అన్ఫేర్ అంటున్నారు. బట్ ఇప్పుడు నేను చెప్పిన యాంగిల్లో ఒక్కసారి ఆలోచించండి, అది అన్ఫేరో ఫేరో మీకే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్లో మీకు ఎవరు బాగా నచ్చారు కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొన్ని బిగ్ బాస్ ముచ్చట్లతో ఇంకొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.